చాలా మంది యాదాద్రిగుట్ట టెంపుల్ రెడీ అయిన తర్వాత ఇంకొక తిరుపతి అవుతుందని చెప్పి వరంగల్ హైవే దగ్గర కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటున్నారు. తెలంగాణ అయితే లోకల్ పీపుల్ ఉంటారో వాళ్ళు చాలా మంది వరంగల్ హైవేలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానికి మీరేమంటారు? సో వరంగల్ హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత ఒక క్యాపిటల్ సిటీ అయ్యేంత పొటెన్షియల్ ఉన్న లొకేషన్ అది. సో వరంగల్ కి కనెక్టివిటీస్ అనేది చాలా బాగుంటాయి కాబట్టి వరంగల్ కి గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆ రోడ్ కి కొంచెం డిమాండ్ వచ్చింది. దీంట్లో భాగంగా ఏంటంటే మనకి ఏదైతే ఉప్పల్ ఉందో మనకి ఉప్పల్ నుంచి తీసుకుంటే అప్ టు గట్కేసర్ వరకు సిటీ అంతా బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇలా గట్కేసర్ చుట్టుపక్కల కొనాలన్నా 20,000 అండ్ అబోవ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఏంటంటే నెక్స్ట్ భువనగిరి యాదాద్రి వరకు అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి మెట్రో ఎక్స్పాన్షన్ ఆల్రెడీ మనకి ఎంఎంటీఎస్ ప్రపోజల్ ఉంది. దీని తర్వాత వచ్చేసి మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా మధ్య మధ్యలో అన్ని ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేయడం. దీని తర్వాత ఏంటంటే మీరు అన్నట్టుగా తిరుపతి లాగా యాదాద్రి టెంపుల్ ని డెవలప్ చేయాలని చెప్పి గతంలో కేసీఆర్ గారు మోర్ దెన్ 2,000 crores శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆ మార్పులు చూస్తున్నాం మనం ఇప్పుడు ఆల్రెడీ.